గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టతకి పార్ట్ 27. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అబ్బా, వీడు ఏదో అన్నట్టున్నాడు, బుజ్జికి కోపం వచ్చింది అని ఇషిక మనసులో అనుకుంటూ, నాన్న ఎందుకంత కోపం? అతను నా ఫ్రెండ్ అంటే నీకు కూడా ఫ్రెండే అంటుంది ఇషిక రాకీకి నచ్చ చెప్తూ. ఐ నో అక్క, బట్ మీ ఫ్రెండ్ నాకు నచ్చలేదు. నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడాడు. నేను చేతికి కట్టి తీసి పారేసిన రాకీనంట. సన్నగా ఉంటానంట. నా ఒంట్లో కేజీ కండ లేదంట అని అప్పటి నుంచి నన్ను వెక్కిరిస్తున్నాడక్క అంటూ క్యూట్ గా ఫేస్ పెట్టుకొని ఇన్నోసెంట్ గా చెప్పాడు. అంతే కోపంగా చూసింది ఈషిక. వాట్ మిస్టర్ బుజ్జి, చిన్న పిల్లలతో ఇలాగైనా మాట్లాడేది అని కోపంగా అడుగుతుంది ఈషిక. అయ్యో ఈషిక గారు, వాడే నన్ను ఎన్నో మాటలు అన్నాడు, ఇప్పుడు నా పైన మీకు చెప్తున్నాడు అన్న బుజ్జి మాట కంప్లీట్ కాకముందే, చూడక్క వాడు అంట, నీ ముందే నన్ను వాడు వీడు అంటున్నాడు. అట్లీస్ట్ పేరుతో కూడా పిలవట్లేదు. ఇలాంటి వాళ్ళతో మనకి స్నేహం వద్దక్క. నువ్వే చెప్తావు కదా, మమ్మీ డాడీ తోడబుట్టిన వాళ్ళు దేవుడు ఇస్తాడు మనకి. ఫ్రెండ్స్ ని మాత్రం మంచి వాళ్ళని తెలివిగా చూస్ చేసుకోవాలని అన్నాడు మళ్ళీ ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని రాకీ. అంతే ఆశ్చర్యంగా రాకీని చూస్తూ అయోమయంగా ఇషికాని చూశాడు బుజ్జి. కానీ రాకీ మాత్రం హ్యాపీగా చూస్తుంటే ఈషిక బుజ్జిని కళ్ళతోనే కాల్ చేసేలా కోపంగా చూస్తూ ఉంది. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు బుజ్జికి. కనీసం అక్కడి నుంచి పారిపోవాలన్న పర్మిషన్ లేదు. మళ్ళీ దేవాంశ్ కోపడతాడు అలా అని అలాగే చూస్తూ ఉండిపోయాడు. అంతకుముందు వాళ్ళ సెంటిమెంట్ తో ఏడుపు వస్తే ఇప్పుడు వాళ్ళ భయంతో ఏడుపు వస్తుంది బుజ్జికి. దాంతో దిక్కుతోచని స్థితిలో అలాగే ఉండిపోయాడు పాపం బుజ్జి. అప్పటి వరకు అక్క తమ్ముళ్ళ అనుబంధం సెంటిమెంట్ సినిమా చూపించి ఆ తర్వాత హాలీవుడ్ రేంజ్ లో హర్రర్ మూవీ చూపించాడు భయ్యో. అంతకు ముందు వాళ్ళ అక్క ముందు అమాయక బాలుడిలాగా ఉన్నవాడు. ఆవిడ పక్కకు వెళ్ళగానే వాడిలోని అపరిచితుడు బయటకు వచ్చేశాడు. ఎన్ని అబద్ధాలు చెప్పేశాడు భయ్యా నా పైన. వాడన్న మాటలన్నీ పక్కన పెట్టేసి పంతా నా మీదే నెట్టేశాడు. ఇక ఆవిడ గారు ఉందే, కోపంగా చూస్తుంది. మామూలు కోపం కూడా కాదు. ఆ కళ్ళకి పవర్ గనక ఉంటే నన్ను అక్కడే కాల్చి బూడిద చేసేది. ఇప్పుడు ఆఫీస్ కి చిన్న చెంబులో నా బూడిద వచ్చేది. తమరు తీసి నా గుర్తుగా ఏ షెల్ఫ్లోనో సర్దుకునేవారు ఆ చెంబుని అంటూ గోడకు ఉన్న షెల్ఫ్లు చూపిస్తాడు బుజ్జి. దేవాంశ్ ఆఫీస్ రూమ్ లో సోఫాలో చతికిలబడి అంతకు ముందే వచ్చాడు. ఇషికాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇక అక్కడంతా జరిగింది చెప్పుకొచ్చాడు దేవాంశ్కి. బుజ్జి అన్న మాటలు విని నిజంగానే దేవాంశ్కి ఈషిక కళ్ళు గుర్తుకొచ్చాయి. కళ్ళకు దట్టంగా కాటుక పెట్టి కనిపిస్తాయి ఆమె కళ్ళు. నోనో అమ్మవారి కళ్ళు. తన వైపు చూసే చూపు, అబ్బా ఇప్పటి వరకు అలాంటి కళ్ళను చూడలేదురా బాబు నేనే అనుకున్నాడు మనసులో. బుజ్జికి కూడా తెలిసిపోయింది వాటి పవర్ అని మనసులో అనుకుంటూనే నవ్వుకుంటూ, ఇంతకీ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? నిజంగా అక్కడ జరుగుతున్న సీన్ లాగా సహజంగా అనిపించిందా, లేక ఏదైనా డ్రామా చేస్తున్నారా వాళ్ళు అని అడిగాడు డౌట్ఫుల్ గా దేవాంశ్. లేదు భయ్యా, వాళ్ళు మాత్రం డ్రామా చేయట్లేదు. ఆ పిల్లాడి మాటలు వదిలేస్తే వాళ్ళు జెన్యున్ గా ఉన్నట్లు నాకు అనిపించింది. అండ్ సేమ్ టైం ఆ అబ్బాయిని చూసుకోవడానికి కేర్ టేకర్ కూడా ఉంది అక్కడ. ఉమా అని మిడిల్ ఏజ్ ఆవిడ. వాడికి హార్ట్ ప్రాబ్లం ఉందని, అందుకే స్కూల్ కి వెళ్లకుండా స్పెషల్ గా ఈవినింగ్ టైంలో వాడికి ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నామని, రాకీకి 15 ఇయర్స్ దాటిన తర్వాత ఆపరేషన్ చేయించాలని డాక్టర్లు చెప్పారని, చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అని, దానికోసమే ఇషిక దూరమైనా పర్లేదని గచ్చిబౌలిలో రెంటుకుంటూ మరి డబ్బును కూడా పెడుతుందని చెప్పుకొచ్చింది ఆమె అన్నాడు బుజ్జి. మరి అవి చెప్తుంటే ఈషిక అక్కడే ఉందా అడిగాడు దేవాంశ్. లేదు, వాళ్ళ తమ్ముడితో బెడ్రూమ్ లో ముచ్చట్లు పెడుతుంది. ఇక ఆ రాఖీ మాత్రం ఈవిడ గారిని చూడగానే గార ఒలకబుచ్చాడు భయ్యా అన్నాడు బుజ్జి. ఓకే,
ఇక అక్కడ నీ పని అయిపోతే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. ఆ ప్రాజెక్టు పని ఏం చేశావు అని అడిగాడు దేవాంశ్. అంతా బాగానే జరుగుతుంది భయ్యా అన్నాడు బుజ్జి. సరే, సుశాంత్ ఏం చేస్తున్నాడు అని అడిగాడు. ఏమో, వాడెక్కడున్నాడో ఏమో, మార్నింగ్ అనగా వెళ్ళాడు ఏదో మీటింగ్ అంటూ. ఇప్పటి వరకు కనపడలేదు, కనీసం ఫోన్ కూడా లేదు అన్నాడు బుజ్జి. ఇద్దరూ కలిసి మీటింగ్ అంటూ నన్ను ఏమారుస్తున్నారని డౌట్ గా ఉంది అన్నాడు దేవాంశ్. అమ్మ బాబోయ్, మిమ్మల్ని మేము ఏమార్చడం? ద గ్రేట్ దేవాంశ్ మిత్తల్ని. ఊరుకోబయ్యా, అంత ధైర్యం మాకెక్కడిది? బతుకుంటే బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకొని బతుకుతాం, కానీ నీతో పెట్టుకుంటామా అన్నాడు బుజ్జి. అబచ, నిజంగా ఇది భయమే అంటూ కోట్ తీసుకొని వేసుకుంటూ అన్నాడు. సరే, నువ్వు వెళ్ళి ఒకసారి. అబ్బా, అబచ, నిజంగా ఇది భయమే అంటూ కోట్ తీసుకొని వేసుకుంటూ, సరే నువ్వు వెళ్ళి ఒకసారి సుల్తాన్ని మీట్ అవ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు మీటింగ్ కి దేవాంశ్. హాయ్, మీటింగ్ ఎలా ఉంది మీ బ్రదర్ తో అని అడిగాడు దేవాంశ్. చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది ఎంతో హ్యాపీగా ఈషిక. మళ్ళీ అంతలోనే తను ఆలోచిస్తుంది, అసలు ఇతనికి ఎందుకు చెప్పాలి థ్యాంక్స్ నేను? ఇతని వల్లే కదా నా తమ్ముడికి దూరం అవుతున్నాను అని ఆలోచిస్తుంది. మీరు నా వల్ల దూరం అవ్వలేదు, మీ సిస్టర్ వల్ల దూరం అయ్యారు అన్నాడు దేవాంశ్ ఆమె మనసు చదివినట్లుగా. అంతే షాక్ అయిన ఈషిక, అసలు ఏంటి మీరు? నా బాడీలో ఏదైనా డివైస్ ఫిక్స్ చేసి పెట్టారా? నేను మనసులో అనుకునే అన్ని మీకెలా తెలుస్తున్నాయి? సేమ్ టైం నా బాడీ మీద చిన్న స్క్రాచ్ కూడా లేదే అంటుంది ఈషిక. దానికి దేవాంశ్ గట్టిగా నవ్వుతూ, నీలాంటి పిచ్చి పిల్లలకు ఇలాగే అర్థమవుతాయి, ఆఫ్ బ్రెయిన్ అన్నాడు. నాది కాదు ఆఫ్ బ్రెయిన్, మీది అంటుంది కోపంగా ఈషిక. ఎగ్జాక్ట్లీ, బట్ మీకు అది కూడా లేదు కదా, సో నేను హ్యాపీగా ఒప్పుకుంటాను అంటూ సోఫాలో కూర్చున్నాడు తన ఎదురుగా ఈషికని చూస్తూ. మిస్టర్ మిత్తల్ అంటూ గట్టిగా అరుస్తుంది ఈషిక కోపంగా. ఇషో, ఎందుకు అరుస్తున్నావు, కారం తిన్న కాకిలా అని. వెంటనే, వావ్, నాకు కూడా సామెతలు వస్తున్నాయి, నీతో సావాసం ఏం చేస్తాం అన్నాడు దేవాంశ్. ఇది సావాసం కాదు, నా కర్మకాలి, ఈ ఇంట్లో నా వనవాసం అంటుంది ఇషిక బాధగా. ఇప్పుడు కాసేపు మీ బాధను పక్కన పెట్టేస్తే నిన్న నేను చెప్పిన కండిషన్ గురించి చర్చించుకుందాం అన్నాడు దేవాంశ్. హా, చెప్పండి చెప్పండి, మీ కండిషన్ ఏంటో అడిగింది ఈషిక. ఏంటో, ఒక్కసారి మీ తమ్ముడిని కలిసి వచ్చాక చాలా ధైర్యం వచ్చినట్లుంది, నెక్స్ట్ టైం కలవాలని లేదా అని అడిగాడు సూటిగా చూస్తూ. అయ్యో, ఇప్పుడు నేనేమన్నాను అంటుంది అంతలోనే మెత్తబడి. నా పిలక వీడి చేతిలో ఉంది కదా అని మనసులో అనుకుంటూ. ఓకే, రేపటి నుంచి ఆఫీస్కి వస్తున్నారు మీరు నాతో పాటు అన్నాడు దేవాంశ్. సారీ, నేను రావట్లేదు, ఇన్ఫాక్ట్ ఇంటి నుంచి నేను ల్యాప్టాప్ తెచ్చుకున్నాను, నాకు రేపు వేరే కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది, దానికి వెళ్ళాలి అంది వెంటనే చాలా షార్ప్గా ఈషిక. మిట్టల్ ఇంటి కోడల్ వేరే కంపెనీలో జాబ్ చేస్తుందా? వాట్ ఏ జోక్ అన్నాడు దేవాంశ్. నో మిస్టర్ మిట్టల్, నేను మీ ఇంటి కోడల్ని కాదు. ఇన్ఫాక్ట్ బయటికి ఈ విషయం ఎవరికి తెలీదు, కానీ మీకైతే తెలుసు కదా, మీ అవసరానికి నా మెడలో తాళి కట్టారు, మీరేమి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అంటుంది ఇషిక. మై గాడ్, మీలాంటి అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తారా అని అడిగాడు దేవాంశ్ వెంటనే. మీలాంటి మనిషిని కూడా ఎవరు పెళ్లి చేసుకోరు, అందుకే నా చెల్లెలు మీ నుంచి పారిపోయింది అంటూ నాలిక ఖర్చుకుంది ఇషిక. ఆ మాట వినగానే దేవాంశికి చాలా కోపం వచ్చేసింది, బట్ తను భయపడుతూ చూడడం గమనించి కాస్త కంట్రోల్ చేసుకున్నాడు. మై గాడ్, ఇలా వాగేశానేంటి అని భయపడుతూనే అతని వంక వెళ్లిగా చూసింది ఈషిక. అప్పటి వరకు ఆమె కళ్ళల్లో ఉన్న ధైర్యం ఎట్టుపోయిందో ఆ ప్లేస్ లో భయం వచ్చి కూర్చుంది. వన్ ఐబ్రో ఎత్తి మరీ చూస్తున్నాడు తన వంక. అతని చూపుని గమనించిన ఈషిక, బాబోయ్, అనవసరంగా చీమల పుట్టలో చేయి పెట్టానేంటి అనుకుంది మనసులో. చీమ పుట్టలో కాదు, పాముల పుట్టలో చేయి పెట్టావు, తప్పకుండా నీకు కాటు వేస్తాను నేను అన్నాడు దేవాంశ్ సీరియస్ గా. అంతే అదిరిపడిన ఈషిక, సారీ మిస్టర్ మిత్తల్, టంగ్ స్లిప్ అయ్యింది, ఇక పైన మీతో మాట్లాడేటప్పుడు చాలా కంట్రోల్లో ఉంటాను
అనవసరంగా మిమ్మల్ని బాధ పెడితే ఐఎమ్ సో సారీ అంటూ చెవులు పట్టుకొని మరీ సారీ చెప్పింది ఈషిక. తను సారీ చెప్పే విధానం దేవాంశికి బాగా నచ్చింది. అలా తను సారీ చెప్తున్నప్పుడు చెవులు పట్టుకున్నప్పుడు ఆమెలోని ఇన్నోసెంట్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. అలా చూస్తున్నప్పుడు దేవాంశ్కి తనని ఇంకా చూడాలి, ఇంకా ఏడిపించాలని కూడా అనిపిస్తుంది. ఆల్ రైట్, నా నుంచి మీ సిస్టర్ పారిపోయింది, కానీ మీరు పారిపోలేరు, పారిపోనివ్వను. రేపటి నుంచి ఆఫీస్ కి పదండి అన్నాడు సీరియస్ గా దేవాంశ్. ప్లీజ్ మిస్టర్ మిత్తల్, ఈ మాటని మీరు మనసులో పెట్టుకోకండి అంటుంది. ఇందాక తన అన్న మాట గురించి డెఫినెట్ గా పెట్టుకుంటాను, మనసులోనే పెట్టుకుంటాను. కాకపోతే దీనికి సమాధానం ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు చెప్తా. రేపు మాత్రం మీరు రెడీగా ఉండండి ఆఫీస్ కి అంటాడు ఆర్డర్ వేస్తూ. అదేంటి అని అడుగుతుంది. అదంతే, మరొకసారి మీ తమ్ముడిని కలవాలి అనుకుంటే మీరు ఇకపైన నాతోటి ఆఫీస్ కి రావాలి. ఇదే నేను చెప్పబోయే కండిషన్ అన్నాడు దేవాంశ్. మీరు చెప్తున్నట్లు నేనెందుకు వింటాను? ఎలాగో ఇంట్లో పడి ఉన్నాను కదా, సరిపోవట్లేదా? గట్టిగా అరిచింది ఈషిక. ఇదే, ఈ ఆవేశాన్ని తగ్గించుకోలేకపోతున్నావు నువ్వు, అందుకే నిన్ను ఆఫీస్ కి తీసుకెళ్లాల్సి వస్తుంది నాతో పాటు అని. అతని మాట కంప్లీట్ కాకముందే నా ఆవేశానికి ఆఫీస్ కి రావడానికి ఏంటి సంబంధం అని అడిగింది ఈషిక. నేను చెప్పేది పూర్తిగా వింటే నీకు అర్థం అవుతుంది. ఇక మా నానమ్మ దగ్గరికి వెళ్తే ఆమె మాటల్లో ఒక విషయం తెలిసింది. అదేంటంటే మా ఇంట్లో వాళ్ళందరికీ మనం భార్యాభర్తలం కాము, యాక్టింగ్ చేస్తున్నాము అన్నట్లుగా డౌట్ వచ్చింది. నీ బిహేవియర్ అస్సలు బాలేదు ఈ విషయంలో. ఎప్పుడు చూసినా నువ్వు నాతో గొడవ పడుతూ ఉండడం వాళ్ళు గమనించినట్టున్నారు. అందుకే మా ఇంట్లో వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వొద్దు అనుకుంటున్నాను. మీరు ఎప్పుడు ఏం మాట్లాడతారో మీకే తెలీదు. మా ఇంట్లో వాళ్ళు వచ్చి నా గురించి ఏదైనా అడిగేస్తే నా మీద ఉన్న కోపం కసితో అంతా వాగిస్తావు. అందుకే నిన్ను ఇంట్లో ఒంటరిగా వదల్లేను, అండర్స్టాండ్ అన్నాడు దేవాంశ్. ఇది వంక మిస్టర్ మిత్తల్, నన్ను మీరు రోజంతా టార్చర్ చేయడానికి, నా నుంచి నిజం రాబెట్టాలని చూస్తున్నారు మీరు. కానీ నా దగ్గర మీరు అనుకున్నట్లుగా అంజలి గురించి ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే మనం కలిసిన ఇన్ని రోజుల్లో ఇప్పటి వరకు నేను మీతో ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. మీరే నన్ను అర్థం చేసుకోండి అంటుంది ఈషిక. నువ్వు అడిగిపోయిన పాత రికార్డింగే మళ్ళీ మళ్ళీ వేయకు. రేపటి నుంచి నువ్వు నాతో పాటు ఆఫీస్ కి వస్తున్నావు అంతే. ఇది ఫైనల్ డెసిజన్ నాది అంటూ ఫోన్ పట్టుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు దేవాంశ్. ఈ మనిషి అంతా కావాలని చేస్తున్నాడు. ఇంట్లో ఉన్న కొద్ది గంటల్లోనే నన్ను వేయించుకొని తింటాడు. ఇక ఆఫీస్ కి వెళ్తే క్షణక్షణం నరకమే నాకు అనుకుంటూ, బాబా నా ఫ్యూచర్ ని సెట్ చేయమని నీకు నువ్వు నమ్ముకుంటే నా బతుకుని ఇలా చేశావేంటి అని పైకి చూస్తూ ప్రశ్నించుకుంటూ అలాగే కూర్చుంది ఈషిక. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.